డైలీ నా ఫోన్ ఓపెన్ చేసి లింక్డ్ఇన్ ఓపెన్ చేసి నేను నాకున్న ఫస్ట్ మెసేజెస్ డిఎమ్స్ లేకపోతే జాబ్ పోస్ట్ కున్న కమెంట్స్. మరి ఎన్నిసార్లు అలా కామెంట్స్ పెట్టిన డిఎమ్స్ పెట్టిన వాళ్ళ నుంచి రిప్లై లేక మనం బోర్ కొట్టి వదిలేస్తుంటాం. సో అలా కాక నేను ఈ వీడియోలో కంప్లీట్గా మన రిఫరల్స్ ని ఎలా తెచ్చుకోవచ్చు నేను డిఫరెంట్ వేస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని చూడు మర్చిపోకు. అండ్ దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయి, మీ ఫ్రెండ్స్ కూడా చేయి, చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, ఐఎమ్ చందు, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ బార్క్లీస్. నేను ఈ వీడియోలో కంప్లీట్గా డిఫరెంట్ వేస్ మన రిఫరెన్స్ ని ఎలా తెచ్చుకోవచ్చు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని చివరి వరకు చూడ అస్సలు మర్చిపోకు. ఫస్ట్ ఇది డైరెక్ట్ లింక్డ్ఇన్ డిఎమ్స్. మనం ఏం చేస్తామంటే ఏమైనా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయంటే డైరెక్ట్గా ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళకి డైరెక్ట్గా హాయ్ దిస్ ఇస్ చందు, కుడ్ యూ ప్లీజ్ రిఫర్ ఫర్ దిస్ జాబ్, దీస్ ఆర్ ద ఓపెనింగ్స్ ఇన్ యువర్ కంపెనీ డైరెక్ట్ మనం మెసేజ్ పెడుతుంటాం. సో ఇది కంప్లీట్లీ రాంగ్. మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ లింక్డ్ఇన్ నుంచి డిఎమ్స్ వాళ్ళకి పెట్టే ముందు నువ్వు ఏం చేయాలంటే ఒక పర్సనలైజ్డ్ నోట్ వాళ్ళకి పంపండి. లైక్ హాయ్ దిస్ ఇస్ చందు, ఐ కుడ్ సీ యువర్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ, యువర్ డూయింగ్ గ్రేట్, సో వాట్ ఆర్ ద టెక్నాలజీస్ దట్ యూ వర్కింగ్ ఆన్ అని వాళ్ళకి క్లియర్గా వాళ్ళ నుంచి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు కొంచెం వాళ్ళకి పర్సనలైజ్డ్ నోట్ ఒకటి పంపండి. సో తర్వాత వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళతో కొన్ని డేస్ ట్రావెల్ అయ్యాక సో వాట్ ఆర్ ద టెక్నాలజీస్ దట్ కంపెనీ ఈజ్ వర్కింగ్, లేకపోతే ఏ టెక్నాలజీస్ మీద మీరు వర్క్ చేస్తున్నారు, మీ రోల్ ఏంటి, జాబ్ ఎలా ఉంటుందని కంప్లీట్గా అన్ని తెలుసుకొని కొంచెం క్లోజ్ అయ్యాక అప్పుడు మేబీ వాళ్ళకి రిఫర్ అడిగాను దీస్ ఆర్ ద స్కిల్స్ దట్ ఐ హ్యావ్ లర్న్, నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తాను, దీస్ ఆర్ ద సెమినార్స్ కానీ ఇన్ని వెబినార్స్ ఇలా చాలా నీ గురించి ఎక్స్ప్రెస్ చేసుకో. అప్పుడు వాళ్ళకి నువ్వు రిఫరల్ అడుగుతూ ఇది నీకు మంచి సైన్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. సో నువ్వు డైరెక్ట్గా వాళ్ళకి డైరెక్ట్ లింక్డ్ఇన్ డిఎమ్స్ చేయకుండా సో వాళ్ళకి ఒక పర్సనలైజ్ నోట్ పెట్టి సో వాళ్ళకి ఒక ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి అప్పుడు నువ్వు ఇవన్నీ చెయ్యి. సో ఇది నువ్వు ఫస్ట్ చేయాల్సింది. సెకండ్ది అల్యూమినియా నెట్వర్క్స్. అల్యూమినియా నెట్వర్క్స్ అంటే ఏంటంటే మీ కాలేజ్లో సీనియర్స్ కానీ సూపర్ సీనియర్స్ కానీ ఉంటారు. సో ఆ సీనియర్స్ కానీ సూపర్ సీనియర్స్తో కానీ కనెక్ట్ అయ్యి హాయ్ దిస్ ఇస్ చంద్ర, ఐఎమ్ గ్లాడ్ వీఆర్ ఫ్రమ్ ద సేమ్ కాలేజ్ అని వాళ్ళతో కనెక్షన్ బిల్డ్ చేసుకుంటూ సో అప్పుడు నువ్వు ఏ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నావు, సో నువ్వు ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నావు, కంపెనీలో ఎలా టెక్నాలజీస్ యూస్ఫుల్ అవుతుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది కంప్లీట్గా తెలుసుకొని అప్పుడు నువ్వు ఏవైనా కాలేజ్ కంపెనీలో రిఫరల్స్ ఉన్నాయి, కుడ్ యూ ప్లీజ్ రిఫర్ మీ అని వాళ్ళతో కనెక్షన్ బిల్డ్ చేసుకొని అప్పుడు వాళ్ళ నుంచి కూడా రిఫరల్స్ ట్రై చేయి. సో ఇది నువ్వు కాలేజ్ అల్యూమినియం నెట్వర్క్స్ నుంచి మీ సీనియర్స్ని సూపర్ సీనియర్స్ నుంచి కూడా నువ్వు ఇలా తెచ్చుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ వే అని తెలుసుకోవచ్చు. నెంబర్ 3 ప్రొఫెషనల్ కమ్యూనిటీస్ ఆర్ గ్రూప్స్. మనం చాలా దగ్గర చూస్తుంది ఏంటంటే జాబ్ పోస్టింగ్ కోసం సెపరేట్ వాట్సాప్ గ్రూప్స్ కానీ టెలిగ్రామ్ గ్రూప్స్ అని చాలా చూస్తూ ఉంటాం. సో అలాంటి కమ్యూనిటీస్ కానీ గ్రూప్స్లో కానీ జాయిన్ అవ్వు. ఎందుకంటే ఆ గ్రూప్స్లో నువ్వు నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా ఒక అన్నోన్ పర్సన్తో నువ్వు కనెక్ట్ అయ్యి ఒక ఎక్స్ పర్సన్ కానీ బార్క్లీస్ కానీ లేకపోతే ఎసెన్షియర్ కానీ ఇలా ఏ కంపెనీ కానీ ఇంటర్వ్యూ ఇచ్చాడంటే వాళ్ళ నుంచి నువ్వు తెలుసుకోవచ్చు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా అయ్యింది, ఏమేమి అడిగారు, అసలు ఏమేమి నేర్చుకున్నావు వాళ్ళ నుంచి నువ్వు తెలుసుకోవచ్చు. లేకపోతే నువ్వే అయితే ఏమైనా కంపెనీస్ ఇంటర్వ్యూ ఇచ్చావో నీ నుంచి వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇద్దరికిద్దరు మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్. సో నువ్వు నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటూ ఎవరైనా ఒక ఎంప్లాయీ ఆల్రెడీ 2 to 3 ఎక్స్పీరియన్స్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండి ఆ కంపెనీలో వర్క్ చేస్తూ జాబ్ పోస్టింగ్ అని చేస్తున్నారంటే వాళ్ళతో కూడా నువ్వు కనెక్షన్ బిల్డ్ చేసుకొని నీ స్కిల్స్ గురించి వాళ్ళకి చెప్పి నువ్వు ఇంట్రెస్ట్ కానీ హాబీస్ కానీ వాళ్ళతో షేర్ చేసుకొని ఒక గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి వాళ్ళ నుంచి కూడా నువ్వు రిఫరెన్స్ అయితే ట్రై చేసుకోవచ్చు. సో ఇలాగా నువ్వు నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. నువ్వు నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలంటే ఇలాంటి కమ్యూనిటీస్ కానీ గ్రూప్స్ కానీ నువ్వు జాయిన్ అయితేనే నువ్వు తెలుసుకోగలవు. సో నువ్వు ముందు చేయాల్సింది ఇలాంటి కమ్యూనిటీస్ కానీ గ్రూప్స్లో కానీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయి. నెంబర్ 4 కెరీర్ పేజెస్. సో చాలా మంది కెరీర్ పేజెస్లో రిఫరల్స్ ఇస్తారని ఎవరికి తెలియదు. సో చాలా కెరీర్ పేజెస్ ఉన్నాయి రెబల్ మ్యాచ్ అని, ఇన్స్టా హైరెట్ అని చాలా కెరీర్ పేజెస్ ఉన్నాయి. నీకెంతవరకు తెలిసింది లింక్డ్ఇన్లో వాళ్ళకి డిఎమ్స్ చేయడం, లేకపోతే తెలిసిన వాళ్ళతో రెఫరెన్స్ ఇప్పించుకోవడం, వాళ్ళకి ట్రై చేయడం, మెయిల్స్ పెట్టడం చాలా చూస్తుంటాం. కానీ కొన్ని కెరీర్ పేజెస్ కూడా రిఫరల్స్ ఇస్తాయి. ఎలా అంటే ఆ కెరీర్ పేజెస్లో నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని నీ స్కిల్స్ని, నీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ని ప్రతిదీ, నీ బ్యాక్గ్రౌండ్ ప్రతిదీ అప్డేట్ చేసి నువ్వు మంచి రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేస్తే ఎవరైనా ఎంప్లాయ్ కానీ సపోజ్ ఒక మైక్రోసాఫ్ట్లో కానీ గూగుల్లో కానీ అలాంటిలో కంపెనీలో కానీ వర్క్ చేస్తే ఎంప్లాయ్ నీ ప్రొఫైల్ని వాళ్ళు చూసి నీకు స్కిల్స్ ఉన్నాయి, లేకపోతే నీకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ బాగా ఉన్నాయి, యువర్ గుడ్ ఫర్ దిస్ రోల్, యువర్ గుడ్ ఫర్ దిస్ జాబ్ అని వాళ్ళకి తెలిసి సో వాళ్ళకి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయ్యి మేబీ నీకు వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వచ్చు. సో ఇలాగా నువ్వు ఇన్ని ట్రై చేస్తున్నావు, వాళ్ళకి డిఎమ్స్ ట్రై చేస్తున్నావు, లేకపోతే మెసేజెస్ కానీ కామెంట్స్ కానీ చాలా ట్రై చేస్తున్నప్పుడు వై కాంట్ యూ ట్రై దిస్ యాజ్ వెల్. సో కెరీర్ పేజెస్లో కూడా నువ్వు ఇలాంటివి అయితే తెలుసుకోవచ్చు. సో ముందు చేయాల్సిందే ఇలాంటి కెరీర్ పేజెస్లో కూడా అప్లై చేసి మేబీ నీకు లక్ ఉంటే ఇట్ కుడ్ బి ఏ ఫేవర్. సో ఇలా కూడా ట్రై చేయి. సో ఇలాగ ఈ కెరీర్ పేజెస్లో కూడా నీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటే రెజ్యూమ్ అప్డేట్ చేస్తూ ఇది కూడా ట్రై చేస్తూ ఉండు. నెంబర్ 5 ఆన్లైన్ బూట్ క్యాంప్స్ కానీ వెబినార్స్ కానీ సెమినార్స్ కానీ చాలా ఉంటాయి. సో నువ్వు చేయాల్సింది ఇలాంటి బూట్ క్యాంప్స్ కానీ వెబినార్స్ కానీ అటెండ్ అయితే నువ్వు తెలియని వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఒక ఎక్స్పోజిషన్లో ఉన్నారు, ఒక డెవలపర్ రోల్ కానీ చేస్తున్నారు, ఒక సీనియర్ ఎంప్లాయ్ కానీ అయ్యి ఉంటే
వాళ్ళ నుంచి నువ్వు తెలుసుకోవచ్చు. లైక్ ప్రెసెంట్ ట్రెండ్ ఎలా నడుస్తుంది, లైక్ వాళ్ళు సపోజ్ ఒక డిజైనర్ రోల్లో ఉన్నారంటే మీరు డిజైనింగ్ ఎలా నేర్చుకున్నారు, లేకపోతే గ్రోత్ ఎలా ఉంది డిజైనింగ్ కానీ, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ నుంచి ప్రతిదీ నువ్వు తెలుసుకోవచ్చు. సో ఇలాంటి వెబినార్స్ కానీ, కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వ, ఇలా గ్రూప్స్లో జాయిన్ అవ్వ, ఇలాంటి ప్రతిదీ చేస్తే నువ్వు నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు. నీకు ఏదో విధంగా నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే నీకు ఎలాగైనా యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళని రిఫర్ చేయొచ్చు. లేకపోతే నీకు ప్రతిదీ నీకు ఒక పెద్ద కంపెనీలో జాబ్ రావాలి అనే లేదు, మేబీ చిన్న స్టార్టప్లో అయినా నీకు జాబ్ రావచ్చు. సో అలాగ నువ్వు చిన్న స్టార్టప్లో కూడా నీకు జాబ్ రావాలి అని అనుకుంటే నువ్వు నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడానికి స్టార్ట్ చేయి. సో ఈ నెట్వర్కింగ్ అనేది నీకు ఎంత యూస్ఫుల్ అవుతుందంటే లైక్ నీకు తెలిసింది నువ్వు వాళ్ళకి షేర్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ నుంచి నువ్వు తెలుసుకోవచ్చు. లైక్ నువ్వు చాలా నేర్చుకోవచ్చు దీని ద్వారా. సో అందుకని నువ్వు చేయాల్సింది అలా ఈ కమ్యూనిటీస్ కానీ, వెబినార్స్ కానీ, సెమినార్స్ కానీ ఇలాంటివన్నీ అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండు. నెంబర్ 6, హ్యాక్ యువర్ ఈమెయిల్ కనెక్షన్స్. హ్యాక్ యువర్ ఈమెయిల్ కనెక్షన్స్ అంటే ఏంటంటే సపోజ్ ఒక ఎంప్లాయ్ లైక్ మైక్రోసాఫ్ట్ కానీ, బార్క్లేస్ అవని, గూగుల్ అవని, ఏ కంపెనీలో ఎంప్లాయ్ అవని, సో ఆ ఎంప్లాయ్ మీ కాలేజ్ సెమినార్కి వస్తున్నారంటే, సపోజ్ మీ కాలేజ్ వాళ్ళు ఇన్వైట్ చేశారంటే, ఏమైనా సెమినార్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, దేనికైనా ఇన్వైట్ చేశారంటే, సో వాళ్ళ గురించి ఫస్ట్ నువ్వు తెలుసుకో. లైక్ ఆ ఎంప్లాయ్ ఏం చేశారు, ఏం స్కిల్స్ నేర్చుకున్నారు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ సక్సెస్, ఏం సక్సెస్ చేశారు, లైక్ ప్రతిదీ వాళ్ళ గురించి తెలుసుకో. తెలుసుకున్న తర్వాత ఆ సెమినార్ నువ్వు అటెండ్ అయిన తర్వాత, లైక్ ఆ సెమినార్ అయిపోయిన తర్వాత, ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత, ట్రై టు కనెక్ట్ విత్ దమ్. సో సార్ లైక్ దిస్ ఇస్ Shandu, like these are the skills that I have, like I have seen your work, you're doing very great in this role in the Microsoft company, like ఆ కంపెనీలో పే చెప్పి like you're doing great in this role. లైక్ వాళ్ళని డైరెక్ట్గా రిఫర్ అని అడగకుండా, సో దీస్ ఆర్ ద స్కిల్స్, దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ ఐ హ్యావ్ డన్, కుడ్ యూ ప్లీజ్ కనెక్ట్ విత్ యూ అనే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ తీసుకొని లైక్ ఇన్ సమ్ టైమ్ వాళ్ళకి మెయిల్ డ్రాప్ చేయండి. సో వాళ్ళకి చాలా డైలీ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మెయిల్స్ వస్తుంటాయి, బిజినెస్ ఈమెయిల్స్ కానీ, కంపెనీ లైక్ పర్సనల్ డిఎమ్స్ కానీ చాలా వస్తుంటాయి మెయిల్స్. సో నువ్వు ఆ మెయిల్స్లో నువ్వు లైక్ యూనిక్గా కనబడాలి, లైక్ నీ ఈమెయిల్ వాళ్ళని అటెన్షన్ గ్రాప్ చేయాలి. సో దానికి నువ్వు ఏం చేసుకుంటావు అది నీ ఇష్టం, నీ చేతిలో ఉంటుంది. సో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ తెలుసుకుని వాళ్ళకి ఈమెయిల్ డ్రాప్ చేయడం. సో సార్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్, యూ హ్యావ్ కేమ్ టు ద కాలేజ్ ఫర్ ద సెమినార్, ఐ హ్యావ్ కనెక్టెడ్ విత్ యూ అనేసి వాళ్ళకి కనెక్షన్ బిల్డ్ చేసుకో. వాళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ లైక్ మెసేజ్ పెట్టి, సో ఆ మెయిల్లో లైక్ దీస్ ఆర్ ద స్కిల్స్ దట్ ఐ హ్యావ్, దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దట్ ఐ హ్యావ్ డన్, లైక్ దీస్ ఆర్ ద వెబినార్స్, దీస్ ఆర్ ద ఇంట్రెస్ట్, దీస్ ఆర్ ద హాబీస్ ఆఫ్ మై, లైక్ ప్రతిదీ నీ గురించి చెప్పుకో. అండ్ దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్, కుడ్ యూ ప్లీజ్ రిఫర్ మీ ఆర్ and see వాళ్ళని అప్పుడు రిఫరల్ అడగండి. సో కుడ్ యూ ప్లీజ్ రిఫర్ మీ అండ్ దీస్ ఆర్ ద ఓపెనింగ్స్ దట్ ఐ కుడ్ సీ ఇన్ యువర్ కంపెనీ, ఇట్ వుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఇఫ్ యూ కుడ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ అని వాళ్ళతో కనెక్షన్ బిల్డ్ చేసుకుంటూ, సో ఇలాగా చేసుకుంటే నీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇది ఒక లైక్ డైరెక్ట్గా వాళ్ళ మెయిల్కి నువ్వు లైక్ ఇలాగ మెసేజ్ పెట్టడం వల్ల లైక్ ఇలాగా థౌజండ్స్ ఆఫ్ మెసేజ్ వాళ్ళు పర్సనల్గా చాలా వస్తుంటాయి కాబట్టి వాళ్ళు మేబీ ఇగ్నోర్ చేసేయచ్చు. సో ఇలాగ సెమినార్స్ కానీ, ప్రెజెంటేషన్ కానీ అవుతున్నప్పుడు వాళ్ళతో ముందు కనెక్ట్ అయ్యి తర్వాత వాళ్ళకి మెయిల్ డ్రాప్ చేస్తే ఇట్ కుడ్ బి లైక్ నీకు ఒక బెటర్ ఇంప్రెషన్, లైక్ నీకు ఒక మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇలా నువ్వు చేస్తే. సో హ్యాక్ యువర్ ఈమెయిల్ కనెక్షన్స్. నెంబర్ 7, లింక్డ్ఇన్ ఓపెన్ టు వర్క్ ఫీచర్. మనం అందరం చూసే ఉంటాం లింక్డ్ఇన్ ఓపెన్ టు వర్క్ ఫీచర్ అని. అసలు లింక్డ్ఇన్ ఓపెన్ వర్క్ ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే, నువ్వు డైరెక్ట్గా లైక్ నీ ప్రొఫైల్ మీద ఓపెన్ టు వర్క్ ఫీచర్ అని పెట్టేసి నువ్వు ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ పోస్ట్ పెట్టడం కానీ, కామెంట్ చేసేయడం కానీ, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని జీమెయిల్స్ కానీ పెట్టడం వల్ల నీకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే ఓపెన్ టు వర్క్ ఫీచర్ ఎలా యూజ్ అవుతుందంటే, నువ్వు ఏమైనా లైక్ రిక్రూటర్స్ కానీ, హైరింగ్ మేనేజర్స్ కానీ నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావు, లైక్ డైరెక్ట్గా చెప్తున్నావు వాళ్ళకి నువ్వు లైక్ నేను ఏ వర్క్ అయినా చేయడానికి రెడీగా ఉన్నా, జాబ్ ఆపర్చునిటీస్ ఏవైనా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా, సో యూ కెన్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ, సో యూ కెన్ వ్యూ మై ప్రొఫైల్ అండ్ డూ ఎవ్రీథింగ్. సో ఇలాగా నువ్వు డైరెక్ట్గా వాళ్ళ జాబ్ పోస్ట్ కింద ఐ ఇంట్రెస్టెడ్ అనేసి ఇలా జీమెయిల్ పెట్టడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. కానీ నువ్వు ముందు చేసింది ఏంటంటే నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. అసలు లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అని అంటే, ఫస్ట్ నువ్వు చేయాల్సింది నీకు కరెక్ట్ పిన్ పాయింట్ బయో మొత్తాన్ని అప్ టు డేట్ ఉండాలి. సో నీ గురించి, సో లైక్ నువ్వు ఏం చేసావు, లైక్ నువ్వు అసలు నీ గురించి ప్రతిదీ నీ బయోని ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. అండ్ నీకు ఒక హెడ్ షాట్ ఫోటో లైక్ ప్రొఫైల్ పిక్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి. లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నువ్వు ఎక్కడో లైక్ స్టైలిష్గా ఫోటోని పెట్టాలి, అలాంటివి ఏ పెట్టుకోకూడదు. సో కరెక్ట్గా ఒక ప్రొఫైల్ పిక్చర్ అయితే నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. సో ఒక ప్రొఫైల్ పిక్చర్ దాని కింద బయో మెయింటైన్ చేసి, సో ఇది ఒక ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. తర్వాత నీ గురించి లైక్ అబౌట్ సెక్షన్ని అప్డేట్ చేసుకోవడం, ప్రతిదీ నీ స్కిల్స్, సర్టిఫికేషన్స్, నీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ప్రతిదీ నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఆప్టిమైజ్ ప్రతిదీ అప్డేట్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఏమైనా కొన్ని పోస్ట్ కూడా లైక్ స్టార్ట్ చేయడానికి లైక్ పోస్ట్ చేయడానికి ట్రై చేయాలి. లైక్ ఈ వర్క్ నేను చేసా, సో దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ నేను చేసా, లైక్ నువ్వు ఏమైతే నేర్చుకున్నావో ప్రతిదీ దానికి అప్ టు డేట్ ఉండేలా నువ్వు పోస్ట్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తుండు. సో ఇలాగా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది జాబ్ పోస్ట్ కింద ఇంట్రెస్టెడ్ అయిన జీవన్ అని పెడతారు, కానీ ఆ థౌజండ్స్ ఆఫ్ లైక్ మెసేజెస్ కానీ కామెంట్స్ కింద ప్రతి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వలేరు కదా. సో అందుకని వాళ్ళకు నువ్వు యూనిక్గా ఉండడానికి నీ ఆప్టిమైజ్ లైక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఫస్ట్ చూడు.
ఎందుకంటే నువ్వు ఓపెన్ టు వర్క్ కానీ ఇంట్రెస్ట్ ఏది పెట్టినా కూడా ఫస్ట్ మీరు లైక్ హైరింగ్ మేనేజర్స్ కానీ రిక్రూటర్స్ కానీ చూసేది నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్. నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ వాళ్ళకి బాగా నచ్చి నీకు వాళ్ళకి అంటే ఆ జాబ్కి నీ కరెక్ట్గా స్కిల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటే మేము వాళ్ళు నీకు ఆపర్చునిటీ ఇవ్వచ్చు. సో లైక్ నీకు ఇలా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, లేకపోతే నీకు గుడ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, లైక్ కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ చాలా ఉన్నాయి అని వాళ్ళకి తెలిస్తే సో అప్పుడు నీకు వాళ్ళు ఆపర్చునిటీ అవ్వచ్చు. చాలా మందిలో నీకు అప్పుడు యూనిక్గా కనిపిస్తారు వాళ్ళు. సో అలాగా నువ్వు నీ లింక్డ్ఇన్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఫస్ట్ చూడు, ఇలా ఇంట్రెస్టెడ్ అని జీమెయిల్స్ కానీ అన్ని పెట్టే ముందు. సో ఇది నువ్వు మెయిన్ అయితే తెలుసుకోవాలి. అండ్ మెయిన్గా ప్రోటిప్ వచ్చేసి నువ్వు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళతో కనెక్షన్ బిల్డ్ చేసుకున్నారు, పర్సనల్ డిఎమ్స్ చేశారు, కానీ చాలా మంది ఏం చేస్తారంటే లైక్ రెజ్యూమ్ షేర్ చేసి వదిలేస్తారు. సో కుడ్ యూ ప్లీజ్ రిఫర్ మీ ఫర్ దిస్ జాబ్ ఇన్ యువర్. సో అలా కాకుండా నీ రెజ్యూమ్ షేర్ చేస్తున్నప్పుడు దాంతో పాటు లైక్ నువ్వు ఏ జాబ్కి అయితే చూస్తున్నావు, సపోజ్ నువ్వు ఒక మైక్రోసాఫ్ట్లో కానీ నువ్వు ఒక రోల్ కోసం చూస్తున్నావు అంటే ఆ కంపెనీలో ఉన్న ఆ రోల్ ఏ రోల్ అయితే సాఫ్ట్వేర్ రోల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్, డెవలపర్ రోల్ ఏ రోల్ అయితే నువ్వు అప్లై చేయాలనుకుంటున్నావో ఆ జాబ్ లింక్ కూడా నువ్వు పెట్టు. ఆ రెజ్యూమ్తో పాటు జాబ్ లింక్ యాజ్ వెల్ జాబ్ ఐడి ఉంటుంది, ఒక జాబ్ ఐడి, ఆ జాబ్ ఐడి కూడా పెట్టు. ఎందుకంటే వాళ్ళు రిఫర్ చేయాలంటే ఆ జాబ్ ఐడి వాళ్ళ కెరీర్ బేస్లో పెట్టినప్పుడు నీ డీటెయిల్స్ అన్ని పెట్టవచ్చు. సో వాళ్ళు ఆ జాబ్ ఐడి పెట్టి అప్పుడు నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు. సో అందుకనే వాళ్ళకి ఈజీగా ఉండడానికి నీ రెజ్యూమ్ యాజ్ వెల్ as ఏ జాబ్ లింక్ అయితే వస్తున్నావో ఆ జాబ్ లింక్ యాజ్ వెల్ as జాబ్ ఐడి కూడా మెన్షన్ చేయి. సో ఇది ఒక ప్రో టిప్. సో ఇవి కొన్ని లైక్ హైరింగ్ మేనేజర్స్ కానీ రిక్రూటర్స్ కానీ చేస్తున్నప్పుడు వాళ్ళకి రిఫరల్స్కి నువ్వు ట్రై చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇవి ఒక డిఫరెంట్ వేస్ నువ్వు రిఫరల్స్కి అయితే ట్రై చేయడానికి. సో ఈ వీడియో అయితే నీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ నీకు కానీ ఇది యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పు. అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలనుకోవాలో లైక్ ఎలాంటి వీడియోస్ చేయాలని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పు, తప్పకుండా చేద్దాం. అండ్ మీ ఫ్రెండ్షిప్ కూడా చేసి నీకు యూస్ఫుల్ అనిపిస్తాను. అండ్ ఈ వీడియో కానీ నువ్వు చివరి వరకు చూసుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.